నేను ఆ సమావేశంలో మాట్లాడిన విషయాలు మొత్తం చాలా నాయకత్వాలకు తెలుసు. అలాగే రైతుల దగ్గర కూడా ఆ రోజే ఆ తెల్లారే చేరటం కూడా జరిగింది. కాకపోతే రాజీనామా ఒకటి నేను చేయలేదు. చేయకపోవడానికి నేను ఆలోచించిన కారణం అయితే మటుకు ఆ రోజు అది చుట్టుపక్కల నియోజకవర్గాల్లో అభివృద్ధి జరిగి ఒక్క మైలవరంలో అభివృద్ధి జరగలేదంటే జగ్గయ్యపేటలో లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టు 350 కోట్లతో నా పెళ్లి రోజు శాంక్షన్ చేస్తున్నానని చెప్పింది. అది ఎప్పుడు మధ్యలో ఆగిపోయింది. జగ్గయ్యపేట నియోజకవర్గంలో ఎన్ని కోట్ల రూపాయలతో అభివృద్ధి కార్యక్రమాలు జరిగినాయి, నందిగామ నియోజకవర్గంలో ఏం జరిగినాయి, తిరువూరులో ఏం జరిగినాయి, మైలవరంలో ఏమి జరిగింది. మీరు గతంలో పార్లమెంటు సభ్యులుగా ఉన్నప్పుడు ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు కూడా మైలవరం నియోజకవర్గానికి ఏమి జరిగింది, నేను నా నియోజకవర్గాన్ని అభివృద్ధి చేసుకోవడానికి నాకు సమర్థత ఉందా లేదా అనే విషయం కేశినేని నాని గారికి బాగా తెలుసు. నేను అధికార పక్షంలో ఉన్నప్పటికీ వారి ప్రతిపక్ష పార్లమెంటు సభ్యులు అయినప్పటికీ వారిని మొట్టమొదటిసారి ఫోన్ చేసి నా నియోజకవర్గ అభివృద్ధికి డబ్బులు ఇవ్వండి సార్ అని చెప్పి నేనే అడిగాను. అడగగానే నాకు 50 లక్షలు డబ్బులు ఇచ్చారు. తర్వాత మళ్ళీ 2 విడతల్లో ఇంకో 1 కోటి రూపాయలు ఇచ్చారు. కాబట్టి దొరికిన ప్రతి రూపాయి నేను తీసుకొచ్చే సమర్థత శక్తి ఉందా లేదా అనే విషయం నా పక్క నియోజకవర్గాలు, ఎందుకంటే నేను నా హయాంలో ఎంత అభివృద్ధి చేశాను, నా పక్క నియోజకవర్గాలు జిల్లాలో ఉన్నటువంటి మిగతా నియోజకవర్గాలు ఏం జరిగాయి అనే విషయం స్పష్టంగా గణాంకాలతో సహా ముందు పెడతాను. ఈ విషయంలో ఒకవేళ పక్క నియోజకవర్గాలు సర్వతోముఖాభివృద్ధి చెంది అన్ని రకాలుగా రాష్ట్రంలో ఒక్క మైలవరం నియోజకవర్గమే కనుక నా అసమర్థత వల్ల వెనకబడిందని చెప్పి కేసీఆర్ నాని గారు భావిస్తే చర్చకు సిద్ధం. దానికి సంబంధించిన వాస్తవాలు తెలియజేయడానికి కూడా నేను సిద్ధంగా ఉన్నాను. ఈ రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి గారు నెలకొల్పినటువంటి బటన్ వ్యవస్థ, వాలంటీర్ వ్యవస్థ, దాని ద్వారా జరిగిన ఈ ఇందాక నేను చెప్పిన చాక్లెట్లు బిస్కెట్లు పంపిణీ కార్యక్రమం తప్పితే అభివృద్ధి విషయంలో ఏ రోజు కూర్చోబెట్టి నేను శాసనసభ్యుడైన తొలి రోజు నుంచి 4 సందర్భాల్లో ముఖ్యమంత్రి గారికి నేను ఇచ్చిన వినతి పత్రాలు మైలవరం నియోజకవర్గంలో ఉన్నటువంటి 12 పెద్ద చెరువులన్నింటినీ కూడా రిజర్వాయర్ల కింద మార్చడం, చింతలపూడి ఎత్తిపోతల పథకాన్ని పూర్తి చేయటం, నాగులూరు టు తోలుకోడికి సంబంధించిన బ్రిడ్జి అడగటం, మన ముత్యాలంపాటి దగ్గర పడిపోయినటువంటి వంతెన నిర్మాణం అడగటం, జీకొండూరు నుంచి గంగినేని వరకు ఉన్న రోడ్డు అడగటం, కందులపాడు నుంచి మధుర పర్వ దాకా కొత్త రహదారి విస్తరణతో కూడి నిర్మించడం, ఇవన్నీ నేను వినతి పత్రాలు ఇచ్చాను, విజ్ఞాపన పత్రాలు ఇచ్చాను. వాటన్నిటికీ సంబంధించి నా దగ్గర ముఖ్యమంత్రి కార్యాలయం నుంచి ప్రిపేర్ అయ్యొచ్చిన నోట్లన్నీ కూడా ఉన్నాయి. ఆ వివరాలన్నీ కూడా నేను ఇస్తాను. నేను కొండపల్లిలో కాంట్రాక్టర్ను పట్టుకొని నేను శాసనసభ్యుడైన 4 మాసాలకు 5 మాసాలకు లిఫ్ట్ ఇరిగేషన్లన్నీ రాష్ట్రంలో మూలబడిపోతే, తారక రామ ఎత్తిపోతల పథకం కూడా ఆగిపోతే, దానివల్ల జీకొండూరు మండలంలో రైతాంగానికి చాలా ముఖ్యమైనది అయితే 75 లక్షల రూపాయలు పెట్టి నేను ప్రైవేట్ వ్యక్తులతో తక్షణం పన్ను పురమాయించి పనులు చేపిస్తే ఈ రోజు వరకు కూడా ఆ కాంట్రాక్టర్కి బిల్లులు రాలా. మరి రాజమండ్రిలో